జూన్ 4న ఏం జరగబోతుంది అనేటువంటి ఒక ఉత్కంఠట అంతటా ఉంది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ నేతలు కావచ్చు, వైసీపీ ఎమ్మెల్యేలు కావచ్చు, వైసీపీ క్యాడర్ కావచ్చు, వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని మీద మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ కనకదుర్గ మేడం గారు ఉన్నారు. వడ్లమని వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే మేడం, మొత్తానికి జూన్ 4వ తారీఖు అనేది పూర్తిగా ప్రోగ్రెస్ రిపోర్ట్ కార్డు పిల్లలకు వచ్చినట్టుగా ఈ 5 ఏళ్ల పాలనకు సంబంధించి వైసీపీకి సంబంధించి రాబోతుంది. అయితే వాళ్ళ పరిపాలన మేము చేసాము, మేము ఏదైతే సంక్షేమ పథకాలు ఇచ్చాము కాబట్టి మేము ఖచ్చితంగా మేము గెలవబోతున్నాం అని చెప్పేసి అంటున్నారు. కానీ జరిగినటువంటి ఒక ఏదైతే పోల్ జరిగినటువంటి ఒక పరిస్థితులు వేరుగా అయితే మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ నిజంగా వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది ఏం చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? ఇప్పుడు మీరు చెప్పినట్టుగా అసలు 4వ తారీఖు ఒక ప్రభంజనం అండి. ఇది వైసీపీ ఆ ప్రభంజనంలో కొట్టుకుపోయే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు ఇప్పటి నుంచే భయపడుతున్నారు చెప్పాలంటే. మనం చూస్తే రోజా గారు ఏమయ్యారో మనకు తెలియట్లేదు. తర్వాత అంబటి రాంబాబు గారు నేను నెగ్గుతాను, తప్పకుండా మేము నెగ్గుతాము అని మళ్ళీ చెప్పాడు. అది అంటే మాట వరకే, వాళ్ళకి తెలుసు అందులో ఉండే మంచి చెడు. పేరుని నాని కనిపించట్లేదు మనకి. తర్వాత వల్లభనేని వంశీ గారు అమెరికా వెళ్ళిపోయారు. తెలుగుదేశం కోసం వాళ్ళు ఏదో ఆయన పాకులాడుతున్నాడు తెలుగుదేశానికి రావడానికి అన్నట్టుగా మనకు వార్తలు వచ్చాయి. తర్వాత కొడాలి నాని డబ్బులు పోయి ఏడుస్తున్నాడు ఆయన. ఎందుకంటే డబ్బులు పంచలేదు, ఆయనకి సీట్లు గల్లంత అవుతాయి, ఆయనకు ఓట్లు గల్లంత అవుతాయని ఆయన బాధ. డైరెక్ట్ ఏడ్చారు. ఆవిడ నాకే గాజు గ్లాస్కి గుర్తేయమని నాకే చెప్తారా అని. ఇట్లా అసలు జగన్మోహన్ రెడ్డి గారు ముందే జంపు జిలాని అయిపోయాడు. ఆయన కాకాని గోవర్ధన్ పాస్పోర్ట్ పాపం నిన్న కారులో దొరికింది, నేను లేనంటాడు. వైసీపీ వాళ్ళేమో రేవు పార్టీల్లో బిజీగా ఉన్నారు. అంటే రేవు పార్టీలకు వెళ్ళకూడదు అంటే అది మనకు సంబంధించిన విషయం కాదు. వాళ్ళు పార్టీలకు వెళ్ళటం వేరు, ఇలాంటి పార్టీలకు వెళ్ళి పాపం ఓ పక్క నెగ్గుతావా నెగ్గవాని ఓ పక్క బాధల్లో ఉండి ఈ రకంగా చేయటం అనేది ఏంటి అని ప్రజలు అనుకుంటున్నారు. కావలికి సంబంధించిన ఎమ్మెల్యే వచ్చి సైకిల్ గుర్తుకి ఓటేసాను ఆయనే ఓపెన్గా చెప్పాడు. అంటే ఎంత కన్ఫ్యూజన్లో ఉన్నాడో ఆయన. అంటే ఆయన ఏ పార్టీలో ఉన్నానో మర్చిపోయాడు ఆయన. సో ఇది ఇంకా హైటు. ఇంకా మన పిన్నెల్లి సోదరులు గోడ దూకి పారిపోయారు వాళ్ళు. సో ఇలా ఎక్కడికక్కడ వైసీపీ వాళ్ళు చేసిన తప్పు చేయకుండా ఈసారి మాత్రం కామెడీ మాత్రం బాగా ఇచ్చారండి. జబర్దస్త్ కామెడీని మించి, అంటే రోజాని మించి అందరూ ఇచ్చారు. అంటే సాధారణంగా లాస్ట్ పోలింగ్ మనం చూసుకుంటే అందరికీ కేఏ పాల్ ఒక ఎంటర్టైన్మెంట్ లాగా నిలబడేవాడు పాపం. అంటే ఆయనకు చేసినటువంటి ఒక మంచి గొప్పలు చాలా మంచి పనులు చేశాడు ఆయన. పాప ఆయన అన్యాయం చేశారు. కాకపోతే ఆయనే ప్రతిసారి అంటే నియోజకవర్గం దగ్గర కానీ లేకపోతే పోలింగ్ బూతుల దగ్గర కానీ వెళ్తూ గట్టిగా అరుచుకుంటూ ఎస్ నేనే గెలిచేస్తాను అని చెప్పేసి అన్నం కావచ్చు. లేదంటే లాస్ట్ టైం ఉంగరాలు గుర్తొచ్చేసరికి మొత్తం ఉన్న 10 ఏళ్ళకి ఉంగరాలు పెట్టుకొని పోలింగ్ బూతుల్లోకి వెళ్ళడం కావచ్చు. ఇవన్నీ మనం చూసాం. కానీ ఈసారి మనకి కేఏ పాల్ ఎక్కడున్నాడో కూడా కనిపించకుండా పరిస్థితి. ఎందుకంటే దానికి మించి వైసీపీకి సంబంధించిన ఎంటర్టైన్మెంట్ మనం చూస్తున్నాం కాబట్టి. సో ఇలాంటి పరిస్థితుల్లో జూన్ 4వ తారీఖున వైసీపీకి సంబంధించిన క్యాడర్ కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, లేదంటే జగన్మోహన్ రెడ్డి కూడా కావచ్చు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎందుకంటే ఒక్కొక్క గంట పెరిగే కొద్దీ వాళ్ళకి ఒక టెన్షన్ కూడా స్టార్ట్ అయ్యేటట్టుంది కాబట్టి సో హెల్త్ పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని చెప్పేసి అంటారు? ముందు అసలు వాళ్ళకి నిద్ర ఎలాగా ఉండదు కాబట్టి పొద్దున్న ఎలాగ తెల్లారిగట్టు లేచిపోతారు కాబట్టి రెడీ అయిపోయి వాళ్ళు 7 లోపే టిఫిన్ చేసేస్తే మంచిదండి. టిఫిన్ చేసి ఓ బీపీ మాత్ర కూడా వేసేసుకుంటే పనిలో పని కొంచెం కూల్గా ఉంటారనమాట. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి బీపీలు ఎలాగ పెరుగుతాయి. వాళ్ళకి చుట్టుపక్కల ఏవి పగలగొట్టే వస్తువులు ఏమి ఉంచకూడదు మనం అనుకుంటే. ఒక టీవీలు కానీ లేకపోతే ఫోన్లు చేతిలో ఇవ్వద్దు. టీవీ ఎదురుగుండా కూర్చున్నప్పుడు టీవీకి ఏదైనా ఒక బలమైన ఒక రక్షణ కవచం పెట్టాలి. బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్, దాన్ని ఏమంటే కొరియన్ గ్లాస్ ఏదో అంటారు అలాగా. అంటే వీళ్ళు విసిరి కొట్టినా పగలకుండా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు కోపాలతోటి బీపీలతోటి వాళ్ళు బాగానే ఉంటారు, పక్క వాళ్ళు చచ్చిపోతారు ఇంట్లో వాళ్ళు. కాబట్టి ఈయన కట్టేసి ఉంచినా కూడా తప్పులేదా చూసేవాళ్ళని మనం. ఎందుకంటే కాళ్ళు చేతులు కొంచెం భద్రంగా కట్టేసి లేకపోతే ఒకళ్ళు పట్టుకుని కూర్చోవాలి, ఇద్దరు పక్కన ఒక అంగరక్షకులను పెట్టుకొని. ఆ తర్వాత ఇంకొక పెద్ద విషయం ఏంటంటే ఇప్పుడు హార్ట్ అటాక్లు లేని వాళ్ళకు కూడా హార్ట్ అటాక్లు వచ్చే ఒక అవకాశం ఉంది కాబట్టి ఈ సార్బిట్రేట్ టాబ్లెట్ అనేది దగ్గర ఉంచుకుంటే మంచిది వీళ్ళు. ఎందుకంటే ఎటొచ్చినా వెంటనే డాక్టర్స్ కూడా దొరకరు కదా. పెద్దవాళ్ళు అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళకి అంబులెన్స్లు ఉంటాయి పర్వాలా. మరి మామూలు వాళ్ళ పరిస్థితి ఏంటి? కార్యకర్తలు కావచ్చు, చోటమోటా నాయకులు వీళ్ళందరూ కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. సో ఇలాగ చెప్పుకుంటూ వెళ్తే నెక్స్ట్ వాళ్ళు చేయాల్సిన పని ఏంటి?
నెక్స్ట్ చల్లటి నీళ్లు దగ్గర పెట్టుకోవాలండి. ఎందుకంటే మొహం మీద కొట్టుకోవడానికి, టెన్షన్ తగ్గించుకోవటానికి నెత్తి మీద కూడా నీళ్లు పోసుకుని స్పృహ కోల్పోయే అవకాశాలు కోల్పోకుండా ఇట్లా రకరకాలన్నమాట. అంటే ఎవరికి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయో మనకి తెలియదు. నెక్స్ట్ ఏం చేయాలి, అదే మనం చెప్పాం కదా ఇందాకే, టీవీ జాగ్రత్తగా పెట్టాలి. వాల్యూమ్ కూడా తగ్గించి పెడితే బెటర్. ఎందుకంటే ఆ చెవులకు కూడా తేడా కొడుతుంది ఇప్పుడు. అంటే వాడు సరిగా చెప్పలేదని ఆగ్రహం రావచ్చు వీళ్ళకి. అంటే కనిపించదు కూడా, అప్పుడు సరిగా కనిపించే అవకాశం, వాడు కరెక్ట్గా చూపించినా లేదు వీడు తప్పు చూపించాడని వాదన కూడా చేస్తారు వాళ్ళు. సో మతి భ్రమించే లక్షణాలు కూడా వస్తాయి. ఈఎన్టీ డాక్టర్ని కూడా దగ్గర ఉంటే బెటర్ మనకి. తర్వాత ఒక న్యూరో స్పెషలిస్ట్ కావచ్చు, లేకపోతే ఇప్పుడు ఈ పిచ్చాసుపత్రి వాళ్ళు కూడా ఉంటారు కదండి. అట్లా ఎనీ డాక్టర్ ఈజ్ రిక్వైర్డ్. ఆ రోజు డాక్టర్స్ అందరి నెంబర్స్ దగ్గర పెట్టుకోవాలి వీళ్ళు. ఆ తర్వాత వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే, కుటుంబ సభ్యులతోటి గడపడం మంచిదే, కానీ కుటుంబ సభ్యులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, వీళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వీళ్ళు అరుస్తారో తెలియదు, కొడతారో తెలియదు, కేకలేస్తారో తెలియదు. ఆ టైంలో వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు మనకి వైసీపీ నాయకులది. గొడ్డలు లాంటివి కానీ, కొడవళ్ళు కానీ ఇలాంటివి దూరం పెట్టారు. దగ్గర అలాంటి మారణాయుధాలు లాంటివి దగ్గర ఉండొద్దు చుట్టుపక్కల. మీరు చెప్పడం ముందు గొడ్డలి అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళ సింబల్ కూడా అది. ఇప్పుడు మంచిగా కాటన్ దుస్తులు వేసుకోమంటున్నారు. ఎందుకంటే కాటన్ దుస్తులు ఎందుకు వేసుకోవాలి అని ప్రశ్న వస్తుంది. ఇప్పుడు వాళ్ళకి ఎక్కువ చెమట పట్టేస్తుంది టెన్షన్లో వాళ్ళకి. సో కొంచెం గాలి ఆరేలాగా, అంటే గాలి కొంచెం వాళ్ళకి ఫ్యాన్ అది పెట్టుకోవాలి. అంటే ఇప్పుడు ఫ్యాన్లు తీసేస్తారేమో, ఆ పరిస్థితి కూడా ఉంది. కాబట్టి వాళ్ళు ఏసీలోనైనా కూర్చుంటే మంచిది. ఫ్యాన్ ఎలాగా తిరగదు కాబట్టి, ఇంకా ఫ్యాన్లు ఎలాగా మనం అనుకున్నాం స్క్రాప్కి వెళ్ళిపోతాయని, కూలర్లు కానీ ఏసీలో ఎవరికి తగ్గట్టు వాళ్ళు పెట్టుకుంటే మంచిది. ఇంకా తర్వాత మనం అది చెప్పుకున్నాము, అస్తమాటు గాలి లోపలికి పీల్చి వదలమంటున్నారు. ఇన్హేల్ చేయడం, ఎక్సెల్ చేయడం. దానివల్ల వాళ్ళకి కొంచెం అంటే మైండ్ ఆక్సిజన్ కరెక్ట్గా వెళ్తుంది వాళ్ళకి. లేకపోతే మళ్ళీ ఆలోచన విధానం మారిపోతుంది, మళ్ళీ న్యూరో సిస్టమ్ దెబ్బతింటుంది అనమాట. తర్వాత వాళ్ళు అంటే ఇష్టం ఉన్నా లేకపోయినా, అవకాశం ఉన్నా లేకపోయినా ఒకసారి నవ్వుతూ ఉండాలి వాళ్ళు. కొంచెం మంచిది అది ఆరోగ్యానికి. లేకపోతే పిచ్చి కూడా పడుతుంది కదా. ఎలాగా ఇప్పుడు ఆ రిజల్ట్స్ చూసాక వాళ్ళకి జరిగేది అదే, వాళ్ళు ఊహించరు కాబట్టి. తర్వాత వాళ్ళు ఏమనుకోవాలంటే అప్పుడప్పుడు అంతా మిథ్య, ఈ ప్రపంచమే ఒక పెద్ద మాయ అనుకుంటూ ఉండాలి. అప్పుడు కానీ వాళ్ళకి ఆ రిజల్ట్ వాళ్ళకి మనశ్శాంతిగా ఉండదు అనమాట. లాస్ట్లో మాత్రం ఏమనాలంటేనండి, అంటే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఇలా అనాలి, అన్నా నాకు మండదా, అక్క నాకు మండదా, అవ్వ నాకు మండదా, చెల్లి నాకు మండదా అనుకోవాలి. ఆయన అలా అనుకోకపోతే ఆ రోజు ఆయనకి మనశ్శాంతి ఉండదు. ఎందుకంటే ఇలా పెట్టుకుంటారు కదా, ఇలా పెట్టుకుని ఆయన అనాలన్నమాట. లేకపోతే ఆయన కంట్రోల్ చేయడం ఎవరి వల్ల కాదు. సో ఏది ఏమైనానండి, 4వ తారీఖు మనం వింతలు విడ్డూరాలు అయితే చూస్తాము. ఇప్పుడు ఇంకొకటి, వైసీపీ తరఫున ఎవరైతే మాట్లాడుతున్నారో, ముఖ్యంగా తెలంగాణలో కూర్చుని మాట్లాడుతున్న పెద్ద మనుషులు చాలామంది ఉన్నారు చూడండి. వన్ సైడెడ్గా అదేంటి పట్టాదారు పాస్ పుస్తకం మీద జగన్ ఫోటో ఉంటుంది, ఆయన ఫోటో ఉంటే ఏంటి నష్టం, మీకు 10th క్లాస్ సర్టిఫికెట్ మీద మీకు లేదా, అదేంటి అతను ఎవడో సైన్ చేయట్లేదా, పిచ్చి మాటలంతా మాట్లాడిన మేధావి వర్గం ఉంది కదా. సో అసలు మరి ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారో చూడాలి. తర్వాత కొంతమంది సోకాల్ జర్నలిస్టులు అందరూ 125 వస్తాయి, 130 వస్తాయి. నిన్న కూడా పాపం వాళ్ళు చెప్పారు. అసలు అంతా ఇప్పుడు ఈ మహిళా ఓటర్లు అందరూ కూడా అసలు వైసీపీకే వేసేసారు. అంటే వీళ్ళందరూ అసలు ఎలా మాట్లాడతారు ఇక్కడ కూర్చుని, వీళ్ళకి ఆంధ్రాలో ఆస్తులు ఉన్నాయా లేదా, వీళ్ళందరూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ఎందుకు మాట్లాడతారు, వీళ్ళకి ఏం తెలుసని మాట్లాడుతున్నారు. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి నిన్న క్లియర్ కట్గా వాళ్ళెవరు, ఒక్క నిమిషం, నీతి ఆయోగ్ క్లియర్గా చెప్పింది కదండి, మేము అసలు ఎటువంటిది చెప్పలేదు, మాకు సంబంధం లేదని. సో ఇప్పుడు మరి ఈ సోకాళ్ళు వాళ్ళందరూ ఏం మాట్లాడతారు. సో ఈ మేధావి వర్గం ఏమవుతుందో రేపొద్దున మనం చూడాలి. సరే వైసీపీ నాయకులతో పాటు మేధావి వర్గాన్ని కూడా లండన్ పంపించేస్తారా, ఇవన్నీ కూడా మనం చూద్దాం ఏం జరుగుతుందో. ఏదేమైనా 4వ తారీఖు మంచి ఎంటర్టైన్మెంట్ అయితే మనకు ఉందండి. మనందరం ఖచ్చితంగా ఆ రోజు పొద్దున్నే టీవీ ముందు కూర్చోవాలి, లేకపోతే మనం ఇవన్నీ మిస్ అయిపోతాం. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎవరైతే నేతలు కావచ్చు, క్యాడర్ కావచ్చు, అభ్యర్థులు కావచ్చు, లేదా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కావచ్చు, మెయిన్గా ముందు చెప్పుకోవాలంటే ఎవరైతే సలహాదారులు ఉన్నారో దాంట్లో సకల శాఖ మంత్రి అయినటువంటి ఒక సజ్జల గారు కావచ్చు, ఖచ్చితంగా ఈ నియమాలన్నీ పాటించాలని చెప్పి
ఉదయాన్నే లేచి ఇవన్నీ కూడా వీలైతే ఈ వీడియోని పెట్టుకొని విని పాయింట్లు రాసుకొని మరి చేస్తే మంచిదండి. వాళ్ళకంటే కూడా పక్క వాళ్ళకి మంచిది ముందు కదా, చుట్టూ ఉండే వాళ్ళకి మంచిది. ఎందుకంటే వాళ్ళు కూల్గా మాట్లాడుతున్నాం అనుకుంటారు, ఆ రోజు కూల్ అంతా పోతుంది కదా, ఆ రోజు హాట్గా అయిపోతారు అందరూ. సో అప్పుడు చుట్టుపక్కల ఉండే వాళ్ళకి ఇబ్బంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా వాళ్ళు ఇవన్నీ పాటిస్తే మంచిది. సో తగు జాగ్రత్తలు వైసీపీ వాళ్ళు తీసుకోవాలని అయితే కోరుకుందాం. నమస్తే. నమస్తే.